అండి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో దివాళీ స్పెషల్ డే 2 ఒక మంచి స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ నేను 4 పీసెస్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నాను. మీరు బ్రౌన్ బ్రెడ్నైనా మిల్క్ బ్రెడ్నైనా ఏ బ్రెడ్నైనా వాడుకోవచ్చు. ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ని వాడుతున్నాను. ఇక్కడ బ్రెడ్ని 4 సైడ్స్ కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ బ్రౌన్ పార్ట్ని పడేయకుండా మనం బ్రెడ్ క్రమ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ని ఇక్కడ మనం చిన్న చిన్న పీసెస్ లాగా మనం ఫ్రై చేసుకోవడానికి వీలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక్క దాంట్లో 4 పీసెస్, ఒక్క దాంట్లో 6 పీసెస్ అట్లా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. వీటన్నిటిని ఇప్పుడు ఫ్రై చేసి తీసుకుందాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. మీరు ఆయిల్ కానీ నెయ్యిని కానీ యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఓన్లీ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తం పీసెస్ అన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంకొక బౌల్లో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఇందులో కాచి చల్లార్చిన పాలని 1 గ్లాస్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఉండలు లేకుండా స్మూత్గా ఇలా ఈ బ్యాటర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మిరపకాయలను తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 లీటర్ వరకు నేను పాలను యాడ్ చేసుకుంటున్నాను. మన క్వాంటిటీకి సరిపడినట్టుగా మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఫ్రెష్ క్రీమ్ని చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ అంటే బయట కొన్నదైనా వాడుకోవచ్చు, లేదంటే మనం పాల మీద మీగడ ఉంటుంది కదా, అది నేను స్టోర్ చేసుకొని తీసుకుంటున్నాను. పాలు ఇలా పొంగొచ్చేటప్పుడు ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి. లోపలికంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1-2 పొంగులు వచ్చేంత వరకు వెయిట్ చేసుకోవాలి. ఇందులోనే ముందుగా మనం పాలల్లో కస్టర్డ్ పౌడర్ని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిక్స్ని అంతా కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 2.5 టేబుల్ స్పూన్స్ మనకు స్వీట్కి తగినట్టుగా 2.5 టేబుల్ స్పూన్స్ షుగర్ని వాడుకోవచ్చు. ఇక్కడ నేను లోతుగా ఉండే బౌల్ని యూజ్ చేస్తున్నాను. ఇందులో అన్నీ 1 by 1 అలా పరుచుకొని దానిపైన మనం కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో మీరు కొన్ని డ్రై నట్స్ని, డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అలాగే లేయర్ బై లేయర్ అలా వేసేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మిల్క్ అంతా కూడా వేసి పైన కొంచెం గార్నిషింగ్ లాగా డ్రై నట్స్ని, డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కావాలంటే ఒక 1-2 అవర్స్ సేపు ఫ్రిడ్జ్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే చల్లగా చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా. ఈ డెజర్ట్ని సమ్మర్లో కనుక చేసుకుని తింటే చాలా యమ్మీగా సూపర్గా ఉంటుంది. కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చల్లని బ్రెడ్ కస్టర్డ్ రెడీ అయిపోతుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.